నమస్తే. దేశవ్యాప్తంగా ఒక సంచలనం చర్చ జరుగుతుంది. అదే బండి సంజయ్ కొడుకు అరెస్ట్ అవుతాడా కాదా అని. ఇప్పటికే ఇంట్రీమ్ పిటిషన్ వేసి తను బెయిల్కి అప్లై చేసుకున్న పరిస్థితి. ఇక బెయిల్ వస్తుందా రాదని చెప్పి పక్కన పెడితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ చర్చ జరుగుతుంది అండ్ దేశవ్యాప్తంగా కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో తనకు సంబంధించి సపోర్ట్గా చేసే మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉన్నారు అండ్ అపోజిషన్గా మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అండ్ ఇంకోటి కాంగ్రెస్ పార్టీ నాయకులే బండి భగీరథ్ని కాపాడుతున్నారని చెప్పి ఒక పెద్ద వాదన ఉంది. మాట్లాడుతుంది ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పిడమర్తి రవి గారు ఉన్నారు. మనం చెప్పండి, ఏం చెప్తారంటే కాంగ్రెస్ పార్టీయే రేవంత్ రెడ్డి ఇంట్లోనే బండి భగీరథ ఉన్నారంట. సో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అంత తక్కువ స్థాయి పని రేవంత్ రెడ్డి గారు చేయరు. కాకపోతే భగీరథ తప్పించుకొని పారిపోయడం మాత్రం నిజమే. పోలీసులు పట్టుకోవాలా, ఖచ్చితంగా పట్టుకోవాల్సిందే. ఇందులో కాంగ్రెస్ పార్టీకి ఏముంటుంది, పోలీసులు పట్టుకోవాలి దాన్ని. ప్రభుత్వము ఎవరికైనా ఒకటే, భగీరథకైనా ఒకటే, నాకైనా ఒకటే, ఎవరికైనా ఒకటే. జనాలు ఏమనుకుంటారంటే సామాన్యులకో తీరు, అటువంటి అధికారంలోకో తీరా అనుకుంటారు. కానీ అట్లే ఉండదు. ఖచ్చితంగా భగీరథ శిక్షారుడే. ఈ విషయంలో ఆయన ఎవరు వెనకేసుకురావట్లేడు. బండి సంజయ్ పదవుతా చదువుకుండు కాబట్టి ఆయనకు పెద్ద అవగాహన లేదు కాబట్టి ఓ సామాన్య తండ్రిలాగా ఆలోచిస్తుంది. కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి కేంద్ర ప్రభుత్వ హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న వ్యక్తిలాగా మాట్లాడతలేడు. చట్టము ఆయనకైనా ఆయన కొడుకైనా ఇంకెవరికైనా అందరికి సమానం చెప్పాల్సి ఉండే. ముందుగా ఏంటంటే ఆయన నేను టైం లేదన్నాడు కాదు, నీ తప్పది. నీ కొడుకు కోడిగుడ్డు దొంగతనం చేసిన రాదే కొడుకుని కొట్టాలి. నీ కొడుకు జనాలు కొట్టినప్పుడే నువ్వు అదుపులో పెట్టాల్సి ఉండే. చదువుల నిమిత్తం ఇంకేదైనా ఆయనకు ఒక మాట చెప్పాల్సి ఉండే, నేను కింది స్థాయి నుంచి కష్టపడిచిన, దయచేసి నువ్వు దీనిలో ఎంటర్ కావద్దు, నా ఏ విషయంలో ఎంటర్ కావద్దు, వ్యాపారం చేసుకో, రెండోది చదువుకో, కానీ నువ్వు మిగతా విషయాలు చేయొద్దని చెప్పాల్సి ఉండే. చదువుతున్నప్పుడే ఏవీపీలో ఉండి అందరిని కొట్టే వ్యక్తి, తాగి రోడ్ల మీద తిరిగే వ్యక్తి, జనాలని ఈయననే శిక్షలు ఇస్తుండే అందరికీ. ఇది అట్లా కాదు, అట్లా చేయకూడదు. ఆయన కొడుకు చెప్పుకోవాలి, ఎప్పుడు ఆయన బాధ్యత అది. సమాజంలో ఇతర కొడుకులు ఎవరు ఇట్లా చేయట్లేదు కదా. కానీ మన తన బండి సంజయ్ మాట్లాడు కావాలని కుట్ర చేస్తున్నారు, ఎందుకు కుట్ర అయినా సరే భారత్ మాతకి జై శ్రీరామ్ అని చెప్పి చెప్తున్నారు. తల వంచే పరిస్థితి తీసుకురాని నేను పార్టీకి కావచ్చు అని చెప్పి చాలా చెప్తారు. కానీ బీజేపీ పార్టీ నాయకులు ఏం చెప్తారు, ఇది పార్టీకి సంబంధం కాదు, బండి సంజయ్ ఆయన వ్యక్తిగత సంబంధం అని చెప్పి చాలా చెప్తారు. సో మీరేమన్నా వ్యక్తిగతం అనుకోవచ్చా, పార్టీ అనొచ్చా, కావాలని వీళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలు డ్యామేజ్ చేస్తారు? కాంగ్రెస్ పార్టీ ఆయన అసలు డ్యామేజ్ చేయదు. బండి సంజయ్ లాంటి వ్యక్తి మీద కుట్రలు చేయడానికి ఎవరికి అంత సమయం లేదు. బండి సంజయ్ కొడుకు ఏం చేస్తాడా, బండి సంజయ్ ఎవరికి ఉంటుంది అంత సమయం? ఎవరు ఆయన మీద కుట్ర చేయరు. వాళ్ళ కొడుకే నీతి మాలిన వ్యవహారాలు చేసుకుంటే ఆయన చెప్పలేక ఇవన్నీ జరుగుతున్నాయి. రెండోది ఏమన్నా మీరు క్వశ్చన్ వేసారు. సో నెక్స్ట్ అంటే కాంగ్రెస్ పార్టీ భారత్ మాతకి ఇప్పుడు ఏంటంటే బీజేపీ వాళ్ళు ఎన్ని అరాచకాలు చేసినా, హత్యలు చేసినా, మానభంగాలు చేసినా, అవినీతి చేసినా అది ఒక వాషింగ్ పౌడర్ నిర్మా లాంటి ఒక డబ్బాల బీజేపీ అనమాట. అలా దొరికినాం అనుకోండి, బయటకు వచ్చేవాడు పవిత్రంగా వస్తాం, మంచి తెల్ల బట్టలతోటి కడిగిన ముత్యం వలే వస్తారు అనమాట. అందుకోసమే దేశంలో ఉన్న వాళ్ళు విజయమాలవే అయినా, దొంగతనాలు చేసేటోళ్ళైనా, అత్యాచారం చేసేటోళ్ళైనా, అవినీతి చేసేటోళ్ళైనా చేయొచ్చు. చేసినాక అతను బీజేపీలో కలవచ్చు. అప్పుడు వాళ్ళకి ఏముండదు. అంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు పెద్దగా స్పందించలేదు అంటే గతంలో చూస్తే కొన్ని ఇన్సిడెంట్ల పైన స్పందించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది. బీజేపీ పార్టీని బండి సంజయ్ కొడుకు కాపాడే ప్రయత్నం చేస్తారు. అందుకని ఎక్కువ మాట్లాడతలేదు. సీతక్క కావచ్చు, లేదంటే ఇతర కేసులు అయినప్పుడు మాట్లాడి సీతక్క కావచ్చు, కొండా సురేఖ వీళ్ళందరూ మాట్లాడారు. కానీ ఎందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు మౌనం వహిస్తున్నారు అని చెప్పేసి ఒక పెద్ద వాదన. ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బండి సంజయ్ కొడుకు కాబట్టి ప్రచార సాధనల్లో ప్రచారం ఉంది. మరి సామాన్యుల ఇంటి పక్కన ఇల్లు చాలా అవి జరుగుతూ ఉంటాయి కదా, హత్యలు, మానవంగాలు. సీతాఫలం మండలం మనం జరిగింది, ఎవరు మాట్లాడతలేదు. ఎందుకంటే వాళ్ళు సామాన్యులు కాబట్టి. ఈయన కొడుకు వీళ్ళ తండ్రి కేంద్ర మంత్రి కాబట్టి మాట్లాడతాం. అట్లే ఉండదు. కాంగ్రెస్ పార్టీ అతని గురించి ప్రత్యేకంగా ఏం మాట్లాడదు, అతను కాపాడే ప్రయత్నం ఏమీ చేయదు. చట్టం ఎట్లా ఉంటే చేసుకుంటూ పోతాం. అంటే మార్వాడి విషయంలో పిడమర్తి రవి గారు దగ్గరుండి కొట్లాడిన పిడమర్తి రవి గారు, మార్వాడి ఉద్యమంలో చాలా దగ్గరుండి నడిపించిన పిడమర్తి రవి గారు అండ్ ఇది బండి సంజయ్ వాళ్ళ కొడుకు పైన మాట్లాడడం పెద్దగా కనిపిస్తలేదు అని ఒక ప్రచారం. ఎందుకు మాట్లాడలేకపోతారు? ఇప్పుడు నీకు ఒకటి చెప్పనా, ఎవరికి ఎంత సమయం ఉంటుంది బండి సంజయ్ కొడుకు గురించి మాట్లాడేంత? వాడో చిల్లర పొరగాడు కదా, దారి తప్పిన గొర్రె పిల్లవాడు. వాళ్ళ కుటుంబమే బరాబర్ చేసుకోవాలి కదా, మనకేం పని? అది చిన్న అతని వ్యక్తిగత విషయం, అది రాజకీయం కాదు, అది వాడు పార్టీ కాదు, వాడు పెద్ద నాయకుడు కాదు. ఆయన గురించి మాట్లాడేది ఏముంది ఇక్కడ? వాడు చేసిన చిల్లర పనికి పోలీసులే చేస్తారు, మనకెందుకు ఈ విషయం అంతా? అందుకోసం ఇన్ని రోజులు మాట్లాడలేదు. ఇప్పుడు నేను మళ్ళీ మాట్లాడను అతని గురించి. ఈ టైం వేస్ట్ పనులు నేను చేయదలుచుకోలేదు. అతని గురించి ఇంకోసారి మాట్లాడాలి. సింగర్ ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి. మొన్న రీసెంట్గా చూసుకుంటే కమర్షియల్ గ్యాస్ పైన 993 రూపాయలు పెరిగింది. ఇప్పుడు 3 రూపాయలు చొప్పున మన పెట్రోల్ డీజిల్ పైన పెరిగింది. ఏం చెప్తారండి అంటే ఈ విధంగా ప్రైసెస్ పెరుగుతూ ఉన్నాయి? సో కేంద్రం ఏం చెప్తుంది, యుద్ధం వల్ల పెరిగిందని వాళ్ళు చెప్తారు. సో మీరేం చెప్తారు? ఇప్పుడు యుద్ధం వల్ల పెరిగిందని రేట్లు పెంచుతారు. అదేవిధంగా మిగతా ఉద్యోగాల జీతాలు మిగతా ఏ ధరలు పెరగవు. బీజేపీ పార్టీ ప్రభుత్వం చేతగాక
పరిపాలన చేతగాక చేస్తున్నటువంటి పనులు ఇవి. నిజానికి వాటికి దేశం మీద నియంత్రణ లేదు, ఆర్థిక వనరుల మీద నియంత్రణ లేదు, పెట్రోల్ మీద నియంత్రణ లేదు, ట్రంప్ పైన కనీసం చెప్పేంత ధైర్యము లేదు. మరి ఈ లోక నాయకుడు అన్ని ఆపాలి కదా. వీళ్ళు మరి ఇప్పుడిప్పుడే ఈ ధరలు పెంచకుండా జై శ్రీరాము భారత మాతకి జై అంటే ఆ ధరలు కూడా ఆగిపోతాయి. కాబట్టి అట్లా చేయాలి వాళ్ళు దేశం ప్రజల కోసం. అంత మంచి దేవుడు ఉన్నాడు కదా, మనకి ఇవన్నీ ఆపాలా. ధరలు పెరగకుండా దేవుడు ఆపాలి. జై శ్రీరామ్ ఆపితే హ్యాపీగా అందరం జై శ్రీరామ్ అనుకుంటా పోదాం. జై శ్రీరామే మనకు పెట్రోల్ తెస్తాడు, జై శ్రీరామ్ మనకు టిఫిన్ తెస్తాడు. కాబట్టి వీళ్ళు బీజేపీ వాళ్ళ మాటల నమ్మదు, వాళ్ళ పరిపాలన చేత కాదు. వాళ్ళంతా ధరలు పెంచుతున్నారు. వాళ్ళు దిగిపోవాలి దేశం. వాళ్ళ పరిపాలించే హక్కు అమిత్ షాకు మోడీకి లేదు. అంటే ఎలక్షన్స్ ముందు, అంటే మనం 5 రాష్ట్రాల్లో జరిగిన ఎలక్షన్స్ ముందు కిషన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ సో ధరలు పెరుగుతాయని చెప్పేసి మాట్లాడంతా అవాస్తవం, అసలు పెరగదు, కావాలని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పుడు కట్ చేస్తే ఎలక్షన్ల గెలుపు ఓటములు అవన్నీ కూడా జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు పెరిగినాయి. అండ్ ఇంకోటి ఏమంటారు, కమర్షియల్ గ్యాస్ మీద 900 పెరిగింది, కానీ వంట గ్యాస్ల మీద పెరగలేదు కదా అని చెప్పి వాళ్ళు డిఫెండ్ చేస్తున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు ఎలక్షన్ ముందు ఒకరోజు ఆ రిజల్ట్ ఎలక్షన్ తెల్లారే రేట్లన్నీ పెంచారు, అంతే కదా. ఇప్పుడు మళ్ళీ ఈ కమర్షియల్ గ్యాస్ పెంచే అవకాశం ఉంది. ఇవాళ రేపు మళ్ళీ పెట్రోల్ డీజిల్ ధర మళ్ళీ పెరుగుతాయి. కేవలం ఎలక్షన్ కోసం ఆపిండ్రు. కానీ నాకు తెలిసిన సమాచారం ఏంటంటే భారతదేశంలో 1 సంవత్సరం పాటు రవాణా వ్యవస్థకు కానీ ప్రజలకు కానీ ఉపయోగించుకునే పెట్రోల్ ఆయిల్ నిల్వలు ఒక 1 ఇయర్కు ఉన్నాయి. కానీ ముందే ధరలు పెరుగుతున్నాయి. ఒక సంవత్సరం ముందే ప్రజలందరినీ కూడా ప్రిపేర్ చేసినట్టుగా అనిపిస్తుంది. మీరు వెహికల్ వాడద్దు, వారానికి 5 రోజులే, వర్క్ ఫ్రమ్ హోము, తర్వాత మేము కాన్వాయ్ తగ్గించుకుంటాం. మోడీ కాన్వాయిలా 10 అనుకోండి, ఎందుకు తగ్గించుకుంటే భారతదేశంగా కూడా ప్రధానమంత్రి కదా. మనం చంద్రబాబు నాయుడు గారు దక్కించుకుంటే 2, మనం ముఖ్యమంత్రి గారు దక్కించుకుంటే 2. ఈ తగ్గుతాయా? వీటి వల్ల పెద్ద ఏం లేదు కదా. మొత్తానికి ప్రజలందరూ చేస్తే బాగా తగ్గుతాయి. బంగారం కొనవద్దు అంటాడు, ఎందుకు జనాలకు అర్థం కావట్లేదు. ఇవన్నీ విడమర్చి చెప్పాలి ప్రధానమంత్రి. నాకు ఆయన ప్రైమ్ మినిస్టర్ కాక ఆయన ఒక కౌన్సిలర్ లాగా కనిపిస్తుడు, మానసిక నిపుణుడు ఉంటాడు ఇచ్చినావు. అటువంటి జనాలందరినీ కూడా ఎడ్యుకేట్ చేస్తున్న టీచర్ లాగా కనిపిస్తుంది తప్ప పరిపాలకులాగా కనిపించలేడు. అవన్నిటిని సరి చేసి ప్రజలకు ఆయన అందుబాటు తేవాలి. కానీ ఆయనే చెప్తుండు, మీరు ఎవరు పెట్రోల్ వాడద్దు, మీరు ఎవరు వెహికల్ వాడద్దు, వారానికి 5 రోజులు పని చేయాలి, ఇంటికానే ఉండండి. ఇవన్నీ ఏందో అర్థం కావట్లేదు. ప్రజలని ఎటువైపు తీసుకుపోతుండో అర్థం కావట్లేదు. కాబట్టి దయచేసి మోడీ గారు, మీకు అన్ని విషయాలు తెలిసేమో, ప్రజలకు అట్లా వినమని చెప్పకుండా మీరు గుట్టుగా ఇవన్నీ చెప్తా అంటే ప్రజలకు అర్థం కావట్లేదు. అందరూ ఆందోళనగా ఉన్నారు, ఏదో జరగబోతుంది దేశంలో అనిపిస్తుంది. కాబట్టి దయచేసి దాన్ని గుట్టుగా విప్పి చెప్పాలని ప్రధానమంత్రి గారు కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.